ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మొన్న ప్రకటించింది. సుమారు 10,060 పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది. వీటిలో గ్రూప్ 1 పోస్టులు కొన్ని, అలాగే గ్రూప్ 2 ఒక 670 పోస్టులు, తదితర కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి స్టడీ సర్కిల్స్ కీలక పాత్ర పోషించాయి. పేద విద్యార్థులకి, ముఖ్యంగా దళిత గిరిజన బీసీ విద్యార్థులకి ఈ స్టడీ సర్కిల్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేశాయి. అనేక చోట్ల, ముఖ్యంగా తిరుపతి, గుంటూరు, అనంతపురం, అలాగే విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో అంబేద్కర్ పేరుతో స్టడీ సర్కిల్స్ కొనసాగాయి. వేలాది మంది విద్యార్థులు ఈ స్టడీ సర్కిల్స్లో గతంలో ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి శిక్షణ పొంది అధికారులుగా ఎంపిక కావడం అనేది కూడా జరిగింది. వాస్తవంగా విజయవాడలో లెర్నింగ్ సెంటర్లో అంబేద్కర్ భవన్ అని చెప్పేసి ఉంది. ఎవరైనా వెళ్ళి చూస్తే అది ఎంత పెద్ద భవనం, ఒక మంచి సెంటర్లో ఎంత పెద్ద భవనం అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్స్ కూడా పెద్ద ఎత్తున గతంలో విద్యార్థులకి, అలాగే నిరుద్యోగులకు కూడా పెద్ద ఎత్తున శిక్షణ ఇవ్వటం అనేది జరిగింది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ స్టడీ సర్కిల్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేయటం లేదు. ఇంకో విషయం కూడా ఈ వీడియో చూసేవారి దృష్టికి తెస్తాను. మనకి హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ అని చెప్పేసి ఉంది. అక్కడ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఆ స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది ఐఏఎస్ ఆఫీసర్లుగా ఎంపిక కావడం అనేది జరిగింది. మరి ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా 2014 నుంచి కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ స్టడీ సర్కిల్స్ని పెద్దగా పట్టించుకోలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్ సంస్థలకి అవుట్సోర్సింగ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారం వాళ్ళు శిక్షణ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ స్టడీ సర్కిల్స్ను పునరుద్ధరించాలి. ముఖ్యంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ఇప్పటికే తిరుపతిలో ఉంది, గుంటూరులో అంబేద్కర్ భవన్ ఉంది ఏసీ కళాశాల ఎదురుగా, అలాగే లెర్నింగ్ సెంటర్లో విజయవాడలో అంబేద్కర్ భవన్ ఉంది, విశాఖపట్నంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఉంది. ఇవన్నీ కూడా పునరుద్ధరించి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివే కాకుండా సివిల్ సర్వీసెస్కి కూడా ఒక వీటిని కోచింగ్ ఇచ్చే విధంగా రూపొందించాలి. అలాగే జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్స్లో కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రభుత్వమే నిర్వహించే విధంగా ఈ శిక్షణ ప్రణాళికను రూపొందించాలి. ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఫ్యాకల్టీని గుర్తించాలి. ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ ఇవాళ హైదరాబాద్లో కొంతమంది ఉండొచ్చు. హైదరాబాద్లో ఉన్న ఫ్యాకల్టీని గెస్ట్ ఫ్యాకల్టీగా పిలవచ్చు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ శిక్షణ ఇచ్చేటటువంటి ఫ్యాకల్టీ పెద్ద ఎత్తున ఉంది. వాళ్ళని కూడా మనం పిలవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా నిరుద్యోగులు ఉచిత శిక్షణ, వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. హాస్టల్లో ఉంటూ ఉచిత శిక్షణ పొందేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే, రాజధాని అమరావతిలో ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్, అంటే అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్, ఒక మోడర్న్ బిల్డింగ్, హాస్టల్తో కూడి మోడర్న్ బిల్డింగు సౌకర్యాలతో నిర్మించాలి. అట్లాగే బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ట్రైబల్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కూడా అమరావతిలో స్థలాన్ని కేటాయించి స్టడీ సర్కిల్స్ చేస్తే అవి రాష్ట్ర స్థాయి స్టడీ సర్కిల్స్గా కొనసాగడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది, ప్రైవేట్ సంస్థలకు అవుట్సోర్సింగ్ చేయవద్దు. వాటిల్లో అది ఏ విధంగా జరుగుతుందో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి తెలుసుకుంటే అవి సక్రమంగా జరగటం లేదు అనే విషయం మీకు అర్థమవుతుంది. కనుక మీరందరూ కూడా, మనం నిరుద్యోగ సంఘాలు, అలాగే యువజన సంఘాలు కూడా ఈ విషయం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కెఎస్ లక్ష్మణరావు, పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.